వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సంక్రాంతి తర్వాత ఏదైతే ఈ 26 లోపు జనవరి 26 లోపు అమలు చేయాలి అని నిర్ణయించినటువంటి ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, వీటికి సంబంధించి ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక అనేది కీలకం. సో ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ వార్డు సభలు నిర్వహించి తద్వారా అర్హులైన వాళ్ళనే ఖచ్చితంగా ఎంపిక చేయాలి. అర్హులు ఏ ఒక్కరు మిస్ కావద్దు, ఎట్ ద సేమ్ టైం అనర్హులకు ఇవ్వకూడదు అనేదే టార్గెట్ ఇక్కడ. సో గ్రామ వార్డు సభలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. దానికి సంబంధించి సన్నద్ధమవుతుంది. అయితే అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది ప్రజలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ప్రస్తుతం గెస్టులు రెడీగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. పార్టీలకు సంబంధించి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఏమైనా అన్నారా? ఓకే, డన్. ముందుగా బాలరాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ వార్డు సభలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఈ 15 కంతా సన్నద్ధం అవుతోంది. 24వ తేదీ వరకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి డిసైడ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మా నరేష్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. ప్రధానంగా జ్యోత్స్న గారు, ఇలా భారత రాష్ట్ర సమితి ఒక ప్రతిపక్ష పార్టీగా, ఇలా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని 13 నెలలుగా అధికారంలో ఉండి ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచన చేయదలుచుకున్నారు. మీరు మొదట్లో వచ్చినారు, ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులలో అనేక అంశాలను పొందుపరిచారు. సుమారు ఎన్నో కాలమ్స్ ఇచ్చారు. దాంట్లో అన్ని కాలమ్స్ ప్రజల అవసరాలు ఏందో అడిగినారు. వాస్తవానికి ఇవాళ మళ్ళీ దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏందో అర్థం కావట్లేదు. ఇందిరమ్మ గృహ విషయంలో కావచ్చు, రైతు సంబంధించినటువంటి రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల స్థలాల విషయంలో కావచ్చు, అనేక అంశాలను పొందుపరిచారు. అందులో ఫిల్లింగ్ ది బ్యాంక్స్ లో ఏమంటే, మొదటి ప్రజాపాలన దరఖాస్తులు అసలు 1,25,00,000 దరఖాస్తులు తీసుకురని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ఆ చర్చలో 1,25,00,000 దరఖాస్తులలో అర్హులు ఎందుకు తెలుసలేకపోయినరు, వాటిని ఎందుకు స్క్రూటినీ చేయలేకపోయినరు, ప్రజల అవసరాలు ఏమున్నాయో ఎందుకు ఇంతవరకు కూడా తెలుసలేకపోయిన అనే అంశాన్ని కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల తర్వాతకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైతు రుణమాఫీ విషయంలో, మరి గతంలోనేమో ఎలక్షన్ సమయంలో ఏం చెప్పారు జ్యోత్స్న గారు, అందరి రైతులకు మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా చెప్పినారు. కానీ ఎలక్షన్ల తర్వాతకి అధికారంలోకి వచ్చిన తర్వాతకి రకరకాల దాన్ని డీవియేషన్ చేస్తూ, రకరకాలుగా డైవర్షన్ చేస్తూ, ఆధార్ కార్డు లింక్ అని చెప్పేసి, రేషన్ కార్డు లింక్ అని చెప్పేసి, IT ట్యాక్స్ అని చెప్పేసి రకరకాల తీసుకొచ్చి, కుటుంబంలో ఒక్కరికే అని చెప్పేసి ఈ విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనల పేరుతో ఏమైంది, మళ్ళీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము స్లాబ్ల వైపుగా చేసింది. ఫస్ట్ 1,00,000 రూపాయలని, తర్వాత 1,50,000 అని, తర్వాత 2 లక్షలని, ఆ తర్వాత 2 లక్షల పైచీలకు రుణమాఫీ అని చెప్పినది. అంటే 4 స్లాబులు చేసింది. ఇది ఒక కొర్రి పెట్టినారు. అంటే ఈ విధంగా కొర్రీల ద్వారా మీరు ఎలక్షన్ల సమయంలోనూ అందరి రైతులకు రుణమాఫీ చేస్తామన్నది మీరు, 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామన్నది మీరు. మీరు తీసుకోండి, రేపు తీసుకోండి, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి నవంబర్ లో చెప్పిన మాట వాస్తవం. కానీ ఇలా కొర్రీలు పెడుతున్న మాట వాస్తవం. రుణమాఫీ గురించి మేడం, రైతు భరోసా కూడా అడుగుతా ఉంది. మీరు ఇప్పుడు 26వ తేదీన ఆల్మోస్ట్ జమ చేస్తారు అని చెప్తున్నారు కదా రైతు భరోసా. ఇప్పుడు నేను ఏం చెప్పాలి మేడం, ఇప్పుడు 26 అనేది ఓకే, వాళ్ళు చెప్తున్నారు సంతోషం. ఆ 26 కన్నా చేస్తే సంతోషం. ఎంతమందికి చేస్తారు, ఎన్ని నిబంధనలు పెడతారు, ఎన్ని సడలింపులు ఉంటాయి, ఎన్ని కొర్రీలు ఉంటాయి, ఎంతమంది కోతలు ఉంటాయి అనేది ఇవాళ భారత రాష్ట్ర సమితిగా ప్రతిపక్షంగా మేము అడిగేది. మేడం ఇవాళ 15,000 ఇస్తామన్నది వాళ్ళేగా మేడం. వాళ్ళు గతంలో 5,000 ఇచ్చారు, మేము 7,000 అయిందో 7,000 ఇస్తామని చెప్పింది వీళ్ళే మేడం. మరి 15,000 కాస్త 12,000 అయింది. 12,000 నుంచి మరి అది 10,000కు పోద్దా, ఎంత అందరి రైతులకు ఇస్తారా? అందులో మరి ఇప్పుడు రకరకాల చర్చలు, రైతు దగ్గర డిక్లరేషన్ ఫారాలు తీసుకున్నామని చెప్పేసి ఆ మధ్యన చర్చ జరిగింది. మరి నేను ముఖ్యమంత్రి గారు నోటితోటేమో అటువంటి ఏమి లేవు అని చెప్పినారు, అధికారులేమో సాగు భూములే అని అంటున్నారు, ముఖ్యమంత్రి గారేమో సాగు లేదు ఏమి లేదు అన్నిటికి ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. గతంలో కూడా చెప్పారు ఎటువంటి ఇబ్బందులే 2 లక్షల రుణమాఫీ అని. కానీ బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగిన మాట వాస్తవం కాదా?
మేము ఓకే, బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సదస్సులు ఇవి ఏర్పాటు చేస్తే, సభలు ఏర్పాటు చేస్తే సదస్సులతో దందా మొదలైంది మేడం. అక్కడ క్లియర్ గా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తెలిసే అవకాశం ఉండదా? అక్కడనే మొదలైంది. ఇప్పుడు నిన్నమన్నా మీరు HMTV డిబేట్ లో ఉన్నప్పుడు టెలికాలర్స్ తీసుకున్నారు. టెలికాలర్ చెప్పారు, ఒక ఆయన జైరాబాద్ నుంచి ఫోన్ చేశారు, వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పినారు. నాగర్ కర్నూలు చేసినారు, యాదగిరిగుట్ట నుంచి చేశారు, కడపర్తి గ్రామం నుంచి చేశారు, మా నగరేకల్ కాన్ఫరెన్స్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి. ఈ విధంగా 4 జిల్లాల కాల్ తీసుకుంటాం మేడం. జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నాడు మేడం. మరి తిరుగుడు ఏందనేది అర్థం కాలే, మళ్ళా డిక్లరేషన్ పారాలేందో మాకు అర్థం కావట్లేదు. దీంతో దందాలు మొదలవుతాయి. మళ్ళీ డిక్లరేషన్ పారాలు ఇప్పుడు కింద ఈవో ఉంటాడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, రాళ్లకు రప్పలు ఇచ్చారని వీళ్ళు అన్నారు కదా. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాంతో కుమ్మక్కై ఇది యోగ్యమైన భూమే, సాగు భూమే రాసుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా టెలికాలర్ దాంట్లో పరిస్థితి జరిగింది. ఓకే, ఒకసారి నరేష్ గారి వర్షన్ తీసుకుందాం. నరేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నరేష్ గారు మీ వర్షన్ తీసుకుంటా. ఒకసారి కాలర్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అక్కడ ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్. ఒక పార్టీ ప్రజలు ఎవరు అడగలే మీకు ఎన్నప్పుడు ఎంత ఇవ్వగలుగుతారు అని. అంత వాళ్ళ గవర్నర్ ఒక బాధ్యతగా అది పార్టీ ప్రెసిడెంట్ తోటి సంతకం పెట్టి ఇంటింటికి పంపినప్పుడు అది అమలు చేయవలసిన బాధ్యత ఉందా లేదా? ఎవరైనా అడిగిందా? నిన్న 100 రోజులు చేయమని ఎవరు అడగలేదు కదా, నువ్వు చెప్పినావు కదా. అంటే ఓట్ల గురించి రైతులను మోసం చేయాలనుకున్నా, నిన్ను అడగలేదు. నువ్వు టైం పెట్టి మీ పార్టీ ప్రెసిడెంట్ లెటర్ ఇచ్చినాం, దాన్ని మేము ఎందుకు నమ్మాలి? నిన్ను ఎందుకు బాధ్యత చెప్పండి. అది మనము మాట ఇచ్చేటప్పుడే అన్ని చూసుకోవాలి. వీళ్ళు తెలుసు కదా, గవర్నర్ ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడుగా, ఎందుకు ఇచ్చిండు, ఇచ్చిండు ఎందుకు చేయలేదు, ఎన్ని చేస్తారు, ఎంత చేస్తలేదు, మొదలు చెప్పండి. కండిషన్స్ అన్ని మీ పంట అయిన వాళ్ళకి ఓకే అది మొదలు చెప్పాలి. ఇచ్చిన తర్వాత 100 రోజులు 300 రోజులకి ఇవన్నీ కిటికీట్ పెడితే ఎట్లా మేడం? ఎందుకు నమ్మాలి మీ పార్టీని? ఫస్ట్ నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని. మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి? మీరు అన్నమాట నిలబడినప్పుడు ఎందుకు నమ్మాలి? దాని జవాబు చెప్పండి. మొదలే చెప్పాల్సి సగం మందికి ఇస్తారా, ఇయ్యారా, ఏదైనా చెప్పాలి కదా. మీకు లెటర్ ఇచ్చి రిటర్న్ లా సంతకం పెట్టి ఖర్గే గారి సంతకంతో ఇచ్చినప్పుడు మీరు ఇవ్వకుంటే మీ పార్టీని మేము ఎందుకు నమ్మాలి ప్రజలు? అది చెప్పాలండి. చరణ్ గారు సమాధానం తీసుకుందాం. నరేష్ చరణ్ గారు మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు జాతీయ స్థాయిలో పరిణామాలన్నీ మారుతా ఉన్నాయి. 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి జీడిపి పడిపోయింది. 8.2% జీడిపి 6.2% పడదని చెప్పేసి మొన్ననే కేంద్ర గణాంకాల శాఖ స్పష్టంగా రిపోర్ట్ ప్రకటించారు. మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గుతాయి. 20 కోట్ల మంది రోజుకు 375 రూపాయలు మాకు సంపాదిస్తా ఉన్నారు. అదాని ఆదాయం పర్ డే 1600 కోట్ల రూపాయలు. లిఫ్ట్ లో ఉన్నటువంటి కంపెనీల ఆదాయం 400% పెరిగింది. కానీ ఈ దేశంలో మధ్యతరగతి ఆదాయం ప్రధానంగా తగ్గడంతో మొత్తం జాతీయ స్థాయిలో కుదేలైపోయిన వ్యవస్థ. ఇంకా అర్థం చేసుకోవాలి. దాని మీద వచ్చిన ఏది పడుతుంది, ఎవరు పడుతుంది మాట్లాడితే కుదరదు కాబట్టి జాతీయ స్థాయి. చరణ్ గారు ఆయన అడిగింది ఏంటి? ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు, హామీ ఇచ్చారు, అంటే ఆ 100 రోజుల టైం అడిగింది మీరే, సో అది అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మేము ఏమంటా ఉన్నాం అంటే జాతీయ స్థాయిలో మీరు మొన్న గణాంకాలు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు 8.2% జీడిపి 6.2% పడడంతోటి జాతీయ స్థాయి మొత్తం అన్ని రంగాలు కుదేలైపోయినాయి. దాని ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రమే పడది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. వచ్చినే తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం. అదే కాకుండా మధ్యతరగతి ఆదాయం వాళ్ళ జీతాలు పెరగకపోవడం మూలంగా ఇప్పుడు జిఎస్టీ రూపాయలు పాప్కార్న్, రొట్టి పాప్కార్న్ 5% జిఎస్టీ, అలా ఉప్పు కలిపితే 12%, అలా చక్కెర కలిపితే 15%, ఇక రకరకాల జిఎస్టీలు కావచ్చు. వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గడంతో అన్ని రాష్ట్రాలు ఇన్కమ్ తగ్గింది. ప్రధానంగా తెలంగాణ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంకో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా దేశంలో ఏ ప్రభుత్వం జరిగింది చర్చకు సిద్ధం. రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి ఈ విధంగా ఆలస్యమైంది అని మీరు అంటున్నారు. చెప్తున్నాం మేడం, ఇక్కడ నిజమైన లబ్ధిదారులు మేలు జరగాలి. టీఆర్ఎస్ పార్టీ కన్నా మేము 1000 రూపాయలు అదనంగా ఇస్తాను, ఇంకా 1500 రూపాయలు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరి మెరుగైన తర్వాత ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. మాకు ఒక క్లారిటీ ఉంది. మేము అప్పు చేసి పప్పు కూడా తింటే ఆనాడు కేసీఆర్ గారు 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనం 18 నుంచి 23 వరకు చెట్లకు పుట్లకు ఔటరింగ్ రోడ్లు పోయిన ల్యాండ్లకు పైసలు ఇచ్చినట్టు అట్లాంటి ఆ వ్యవసాయం చేయడం 5 మంది ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎవరు అట్లా కోరుకోవడం లేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు. నరేష్ గారు వర్షం తీసుకుందాం. మేడం,
కాంగ్రెస్ పార్టీకి అమలు గాని హామీలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా కాలయాపన చేస్తున్నారు అనేది ఆ కాలర్ యొక్క మాటల్లో మనకు చాలా స్పష్టమైంది. సరే మనం మాట్లాడిన వాళ్ళ ఏదో ఒక పార్టీ అడ్డగట్టడం అనేది కాంగ్రెస్ పార్టీలకు అర్థమైంది. ముఖ్యంగా మా మిత్రుడు కౌశిక్ కు బాగా చరణ్ కౌశిక్ బాగా మాటకారు కాబట్టి కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్స్ లోనే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా క్లియర్ గా మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ ఎందుకు 10,000 అంటే వీళ్ళు 15,000 అనడం, ఇవన్నీ అమలు గాని రాష్ట్ర బడ్జెట్ ఏముంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్లని అడిగితే సంవత్సరం కాలయాపన చేసారు. ఈ రోజు 26వ తారీఖు ఇస్తాము, అందరి రైతులంతా సాగుకు అనుకూలమైన భూములన్నిటి కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతులందరికీ ఇస్తే సంతోషం, కానీ ఇప్పటికైనా లేట్ అయిపోయింది. సరే 15 నుంచి 12,000 చేశారు. దీనికి మళ్ళీ దీనికి ఎంక్వైరీ సర్వేలు ఇవన్నీ పేరు మీద మళ్ళీ కొన్ని రోజులు కాలయాపన చేస్తారు. ప్రభుత్వం దగ్గర శాటిలైట్స్ రిపోర్టింగ్ ఉన్నది, ఎక్కడ ఏ ప్రాంతంలో వ్యవసాయం గుట్టలు ఎన్ని రాళ్లే ఉన్నాయి, ఇవన్నీ భూమి మిగతా మంచి భూములు ఉన్నాయి, వ్యవసాయానికి అనుకున్న భూములు, దాని ప్రకారం మార్కింగ్ చేసుకొని ఇమ్మీడియట్ గా రైతు అకౌంట్లలో వేయొచ్చు. కానీ కాలయాపనకి ఏం చేయాలి వాళ్ళు, మళ్ళా దాని పేరు మీద సర్వేలు దాని మీద మళ్ళీ జరుగుతూనే ఉంటాయి ఈ విధంగా. సో ఏ పథకంలో చూసినా కానీ ఈ విధంగానే. సరే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే దళిత బంధు పేరు మీద ఏదైతే టిఆర్ఎస్ కార్యకర్తల గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చినట్టు, ఎమ్మెల్యేలు రికమెండేషన్లకే దళిత బంధు ఇచ్చినట్టు, పర్సెంటేజీలు తీసుకొని దళిత బంధు ఇచ్చినట్టు, ఈ రకరకాల ఆరోపణలు ఏవైతే వచ్చినాయో కొన్ని వాస్తవాలు కూడా అయినాయి. కొంతమంది ఇట్లా చేసిన స్వయంగా ఆ రోజు కేసీఆర్ గారే ఒప్పుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కూడా అలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకి కావాలి వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే రైతు భరోసా ఇచ్చుడు, మిగతా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షలతోటి ప్రతిపక్ష కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో వాళ్ళు ఇవి సాగుకు అనుకూలమైన భూములు కావేమో అనడం, ఇలాంటి రకరకాల చేయకుండా ఎలాంటి అంటే నిష్పక్షపాతంగా చేయాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. ఓకే, కాలర్ ఉన్నారండి సాయన్న వికారాబాద్ నుంచి. సాయన్న గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం, ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సాయన్న గారు. మేడం వినండి మేడం గారు ప్లీజ్. మేడం వినండి, ఇప్పుడు రైతు భరోసా మీద మళ్ళా 15,000 పోయి 12,000 అయింది మేడం. ఇప్పుడు మేము ఆ 12,000 ఇస్తే కూడా సంతోషిస్తాం కదా మేడం. ఇప్పుడు ఆల్రెడీ అప్పులు చేసి కాటన్ బండి ఇచ్చి అప్పుల బాధ దగ్గర ఇంకా సరిపోవట్లేదు ఇక్కడ. ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇస్తారు, మేము ఎప్పుడు కట్టుకోవాలి మేడం? ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది? ఏ గవర్నమెంట్ అని ఉన్నాను మేడం. ఒక రైతు ఆశ చూస్తాడు కదా మేడం, గవర్నమెంట్ ఇస్తుందంటే ఆశపడతాం కదా మేడం మేము. ఇప్పుడు ఇది కూడా ఇస్తారని గ్యారంటీ కూడా కనపడట్లేదు మేడం మాకు. ఒక రైతుని మేడం నేను ఆల్రెడీ పంట పండించినా అయిపోయింది మేడం. ఇప్పుడు నా దగ్గర పార్టీ ఇప్పుడు సాగు చేసిన భూమి అని వాళ్ళకి ఎవరికి తెలవాలి మేడం? ఇప్పుడు నాకు మిగతా పంటలు పండవు. ఇప్పుడు నేను ఏం చేయాలి మేడం చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ అప్పు చేసి పంటలు పెట్టినాము మేము, అయిపోయింది, తీసినాము, కాటన్ కూడా లాస్ అయిపోయింది. వీళ్ళు ఇస్తే ఏమన్నా 10 రూపాయలు కూడా బ్యాంకులో తెచ్చుకున్న అప్పులు, ప్రైవేట్ గా తెచ్చుకున్న అప్పులు అయితే కట్టుకుంటాం కదా మేడం. ఇప్పుడు కౌశిక్ గారు ఉన్నారు కదా మేడం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దయచేసి రైతులను పట్టించుకోమనండి మేడం. ఇప్పటికే లోపలికి అయిపోయినాము, ఇంట్లో కూడా లోపలికి అయితే ఇప్పుడు 3 టర్మ్స్ నుంచి లేవు మాకు. ఆల్రెడీ అప్పులపాలు అయిపోయినాము ఆల్రెడీ. కనీసం విజయాన్ని ఇస్తే మాకు ఇంత ఊతం అవుతుంది మేడం. ఏ గవర్నమెంట్ ఉన్నా మాకేం బాధలేదు మేడం. ఎవరున్నా మేము ఆశించేది 10 రూపాయలు వస్తాయని ఆశిస్తాం గవర్నమెంట్ నుంచి. దయచేసి ఇదన్నా ఖచ్చితంగా 26 తారీఖు అంటారు మేడం. ఆ 26 తారీఖు వేసుకున్నా 100% మంది మా దగ్గర 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు మేడం. ఇప్పుడు సాగు చేసినప్పుడు మా దగ్గర కాటన్ అయిపోయింది మేడం. రేపు వచ్చే ఎంక్వైరీ చేసి ఏమీ ఉండదు అందులో. ఓకే, కానీ గ్రామ సభలు పెట్టినప్పుడు ఎవరు పంట వేస్తున్నారు ఎవరు వెయ్యట్లేదు అది చెప్తారు కదా ఈ గ్రామ సభల ద్వారా. గ్రామ సభలు పెడతారు మేడం. ఇప్పటికే మేము అప్పులోనికి ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు రోజు వచ్చి అడుగుతా ఉంటాడు మమ్మల్ని. ఇంకా గ్రామ సభలు పెట్టి అది పెట్టి ఇంకెక్కడ తీర్మానం చేస్తారు మేడం. ఓకే ఓకే సాయన్న గారు. కౌశిక్ గారు తీసుకుంటా అడుగుతారు అనుకుంటాం. సమాధానం చెప్పండి మేడం. ఏ పథకానికైనా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి మీరు ఎన్ని కండిషన్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు, ప్రభుత్వ ఉద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదు. మీరేమో కండిషన్లు పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తీసుకొచ్చే పథకం పకడ్బందీగా అమలు చేయాలి. ఖచ్చితంగా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రభుత్వం ఆల్రెడీ ప్రాజెక్టులు తీసుకునే కావచ్చు, గోదాములు కట్టినే కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసిన వెంచర్లు కావచ్చు,
లేకపోతే కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వద్దని చెప్తే మాత్రం దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఒకసారి సాయన్న గారు మాట్లాడిన దానికి అంటే మేడం, వాళ్ళు- నేను మాట్లాడాను. నరేష్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. నరేష్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా విషయంలో లేట్ అయిపోయింది. లేట్ అయిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పుకుంది. రాష్ట్రంగా మేము 7,500 రూపాయలు ఎందుకు ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చాలా స్పష్టంగా ప్రకటించడం. బీఆర్ఎస్ పార్టీకనే 1000 రూపాయలు అదనంగా ఇస్తూ ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ సబ్ కమిటీ బట్టి విక్రమార్క గారి నేతృత్వ సబ్ కమిటీ 9 జిల్లాలు తిరిగిన తర్వాత రైతులతో మాట్లాడిన తర్వాత రైతు భరోసా ఈ నెల 26 తారీఖు నుంచి పకడ్బందీగా అమలు కాబోతా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి అమౌంట్ రైతు అకౌంట్ లో వచ్చి పడిపోతుంది. క్లారిటీగా స్పష్టంగా అన్ని క్లియర్ గా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఒకసారి ఏసుడు స్టార్ట్ అయితే ఎక్కడ ఆగేది ఉండదు కదా. ఓకే. ప్రభుత్వము ఒకసారి నరేష్ గారు. ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టారు నరేష్ గారు. వాళ్ళు ఏమి మేము వేసేసామో అది కూడా చెప్పట్లేదు కదా. అవును ఆలస్యమైంది. 54,300 కోట్ల రూపాయలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినాం. భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఖర్చు పెట్టింది 40,000 కోట్ల రైతు సంక్షేమానికి. ఓకే. మేము కాంగ్రెస్ పార్టీకి దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఖర్చు ఇప్పుడు పెట్టినాం. నరేష్ గారు కిరణ్ కౌశిక్ PM గారు, కిసాన్ కు మిత్రుడు సంబంధించి కిరణ్ కూడా కౌశిక్ గారు, ఆల్మోస్ట్ అవే రూల్స్, కాకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంత పంట వేస్తే అంత ఇస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇంకా PM కిసాన్ కి కాస్త rules అంతేకాదు ఎక్కువనే మేడం, ఉన్నాయి. మేడం ఇక్కడ పంట వేస్తే కాదు, పంట సాగు భూమి యోగ్యమైన ఈ దేశంలో వ్యవసాయ మిత్రమా వ్యవసాయ లేకుండా ఏమవుతాం? నన్ను మాట్లాడి మిత్రమా క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి మేడం జోష్ణ గారు వ్యవసాయం నేను మీరు అనౌన్స్ చేసినండి. పంట వేసినా వేయకున్నా రైతు భరోసా సాయం ఇస్తున్నారు. ఒక పంట వేసినా వేయకపోయినా కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి పెట్టుబడి సాయం ఇవ్వబోతున్నారు. ఇది క్లారిటీ. నరేష్ గారు మీరు మాట్లాడండి. నరేష్ గారు ఆయన మాట్లాడడం ఆపేవానండి, నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, సోదరుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ PM కిసాన్ గురించి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. ఈ దేశంలో నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడి వెయిట్ చేశావు కదా, నాది కూడా నువ్వే టైం తీసుకుంటావు. ఈ దేశంలో ఏదైతే మధ్యతరగతి రైతులు పేద రైతులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఏదైతే PM గారు స్కీమ్ పెట్టిన రోజే చెప్పారు చాలా స్పష్టంగా. దానికి సంబంధించి వారు స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు ఎప్పుడైతే ఈ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇది పడుతూనే ఉన్న 8 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క PM కిసాన్ కింద కరెక్ట్ టైం టు టైం సంఘం అని చెప్పేసి అకౌంట్ లోకి వస్తున్నాయి. మరి ఎవరైనా దీని గురించి దేశం మొత్తానికి సంబంధించి కొన్ని నిబంధనలతో ఆ రోజు పెట్టిన తర్వాత ఏదైతే పేదలు మధ్యతరగతి రైతుల కోసమే మేము ఇస్తున్నాము 5 ఎకరాల లోపు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఆ టైం టు టైం అది పడుతూనే ఉన్నది. కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అర్హత అసలే లేదు, ఎందుకంటే దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నాం నాన్ స్టాప్ గా. ఇది ఇంకొక విషయం, నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. సరే ఈ రోజు మిత్రుడు అంటున్నాడు, సరే లేట్ అయిందని ఒప్పుకున్నాము, అన్ని ఒప్పుకున్నాము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ గ్రామ సభలు పెట్టి అంటే మనకు తెలియదా, ఆ ఫీల్డ్ ఆఫీసర్లకు తెలియదా, VROలకు తెలియదా, ఉన్న గ్రామ సెక్రటరీలకు తెలియదా, రిపోర్ట్ తీసుకొని తక్కువ ఇవ్వకుండా మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఈ రచ్చలు ఈ టైం పాస్లు ఇవ్వండి ఎందుకు? చక్కగా రిపోర్ట్ ఏమంటే ఎన్ని ఎకరాలు ఆ ఊర్లో సంబంధించి ఆ పంచాయతీ కింద గ్రామ పంచాయతీ రెవెన్యూ కింద ఎన్ని ఎకరాలు సాగులో ఒప్పుకున్నాయి, ఏం లేవు, అసలు కొండలేమో గుట్టలేమో రాసిస్తారు కదా రిపోర్ట్ 2 రోజులల్లా. కాబట్టి ఇవన్నీ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకా కూడా వాళ్ళకి వేయాలనే పూర్తి స్థాయిలో కాదు. ఏదో కొన్ని చేసినట్టు ముఖ్యమంత్రి కొన్ని చేయాలన్నట్టు కాలయాపన చేయడం తప్ప క్లారిటీ కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కలెక్టర్లు అందరూ మీరు చైర్లనే కూర్చున్నారు, నేను ఫీల్డ్ సర్వేకి వస్తా 26వ తారీఖు తర్వాత నుంచి. మరి వాళ్ళు చైర్లలో కూర్చోకపోతే ఏం చేస్తారు మేడం? వాళ్ళు బయటకు వస్తే ప్రజలందరూ అడుగుతుంటే ఏమయ్యా సార్ మా రైతు భరోసా రాకపోయా, ఏమయ్యా సార్ మా ఇందిరా మిల్లు రాకపోయా, ఈ పరిచయాలతో ఏం సమాధానం చెప్పలేక పాప కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు ప్రజలు ఫీల్డ్ లో బాలరాజు గారు వాయిస్ తీసుకుంటారు. ఒక కాలర్ తర్వాత మీ వాయిస్ విఠల్ రెడ్డి గారు జహీరాబాద్ నుంచి. విఠల్ రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలకి నమస్తే మేడం. నమస్తే అండి విఠల్ రెడ్డి గారు. నమస్తే మేడం. మేడం ఇది రైతు భరోసా గురించి చర్చ తీసుకోరు, చాలా మంచి విషయం చర్చలో పాల్గొన్నారు మేడం. అయితే ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఏం చెప్తున్నట్టు మేము ఇస్తున్నాం కదా అంటే చచ్చిపోయిన పాముకి ఎన్నిసార్లు కొడతారు మేడం?
కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ గుట్టలకిచ్చిండు పుట్టలకిచ్చిండు అని చెప్తున్నారు. కానీ మరి మేము ఇచ్చేది ఏమది, మేము ఇస్తామన్నది ఏమది? మీరు ఇచ్చిన హామీ ఏమి? 15,000 ఇస్తామంటే ఆశలో మేము అంతా రైతులు ఆశపడి కాంగ్రెస్ కోటేసినాం. మేము ఈ రోజు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తున్నాం మేడం. మరి ఆర్థిక పరిస్థితి బాగలేదని తెలిసినప్పుడు ఇప్పుడు మళ్ళీ కిసాన్ సమ్మాన్ నిధికి లింక్ పెడతారు మేడం. కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు మేడం. వాళ్ళు అనుకోకుండా రిలీజ్ చేసింది అది పథకం. దానికి మేనిఫెస్టోలో ఈ లింకులు అవి అన్ని పెట్టి వాడు పథకం అమలు చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నంటే వచ్చిన వెంటనే 10 ఇస్తున్నాడు కాదు, మేము 15 ఇస్తాం, 2 పంటలకు ఇస్తున్నాడు, 3 పంటలకు ఇస్తాం. ఈ రోజు మళ్ళీ మాట మారుస్తారు మేడం. ఇది ఎంతవరకు సమంజసం? దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా ఎవరు చెప్పారు 3 పంటలకు ఇస్తాను? 3 పంటలకు అన్నట్టు లేరండి విఠల్ రెడ్డి గారు. 3 పంటలకు ఇస్తారట. ఎక్కడ 3 పంటలకు ఇస్తారని నాకు అర్థం కాకర్త. అంటే 3 పంటలకు ఇస్తాను చెప్పిన మాట 10,000 రూపాయలు. ఈ పాపాలు భారతీయ జనతా పార్టీ 3 పంటల దానికి కాకుండా కండిషన్ పెడతారని చెప్పారు. మీరు మాత్రం కండిషన్ పెట్టి మిగతా వాళ్ళు మిమ్మల్ని మాట్లాడండి బాలరాజు గారు. చరణ్ గారు ఒక్క నిమిషం, చరణ్ గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు మాట్లాడండి. ఇప్పుడు చరణ్ పాపం విద్యావంతుడు, చదువుకున్నవాడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాల్గొనడు, ఎటువంటి సందేహం లేదు. ఉస్మాన్ షీట్లో డాక్టరేట్ పొందినడు, సందేహం లేదు. ఆయన మేనేజ్మెంట్ లో పిహెచ్డి పొందినడు, సందేహం లేదు. కానీ ఇక్కడ మేనేజ్ చేద్దామంటే కుదరట్లేదు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే 28 మంది రెడ్ జోన్ లో ఉన్నాడు. రెడ్ జోన్ ఉన్నాడు. కలెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు నరేష్ గారు ఏమంటారు, కలెక్టర్ పోతే బయటికి పోతే అడుగుతున్నారు కదా. కలెక్టర్లే కాదు, ఎమ్మెల్యేలు కూడా పోని పరిస్థితి ఉంది. 28 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. అందులో 5 మంత్రులు ఉన్నారు. 5 మంత్రులు ఉన్నారు అలా రెడ్ జోన్ లో ఉన్నోళ్ళు. మీ ముఖ్యమంత్రి చెప్పిండు సార్, నేను ఏమంటే మీరు పథకాలు అమలు చేయడంలో విఫలమైనరు. ఎందుకు పార్టీ ఇప్పుడు విఠల్ రెడ్డి మాట్లాడితే ఆయన బీజేపీ కార్యకర్తని, ఇంతకుముందు మాట్లాడితే బీఆర్ఎస్ కార్యకర్తని కాదు. మీరు స్విస్తశుద్ధి ఉంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ముఖ్యమంత్రి టీంలో ఉన్నారు సార్. మీరు చరణ్ కౌశిక్ ని హెచ్ఎంటీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి గారి టీంలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి టీం సలహా ఇవ్వండి. మీరు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే, సార్ ఎందుకు సార్ రుణమాఫీ అందరికి చేస్తాను, చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పండి. రైతు భరోసా మనం 15,000 ఇస్తా ఉన్నాం సార్, మరి ఖచ్చితంగా 15,000 ఇస్తేనే బాగుంటది, 12 ఇస్తే చెడ్డ పేరు వస్తుందని చెప్పండి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి 12,000 ఇస్తామన్నారు. 30 లక్షలు 20 లక్షల మంది ఉన్నారు ఉపాధి కార్డు ప్రకారం. ఉపాధి కార్డు ప్రకారం 30 లక్షలు ఇవ్వలేదు సార్, ఇప్పుడు 10 లక్షలకే అంటున్నారు. మీరు కోతలు విధించకండి, దయచేసి కోతలు విధించకండి, కొర్రీలు పెట్టకండి, అప్లికేషన్లు అని చెప్పేసి గ్రామ సభలు అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి ప్రజలు తిప్పకండి దయచేసి. ఆధార్ కార్డు లింకులని, అదేవిధంగా ఒకే కుటుంబానికి ఒకే రుణమాఫీ అని, ఈ విధంగా ఐటీ ట్యాక్సులని, ఐటీలు కట్టిరని, ఉద్యోగస్తులని, ఈ విధంగా ఇటువంటి కొర్రీలు పెట్టి బ్యాంకుల చుట్టూ తిప్పడం ద్వారా మీరు రుణమాఫీ ఎంత చేసినా 21,000 కోట్లు 22,000 కోట్లు చేసిరు. అది కూడా 42,000 ఎంత, ఈ 31,000 కోట్లేమో మీరు క్యాబినెట్ ఆమోదం చేసిర్రు, 26,000 కోట్లేమో బడ్జెట్ లో పెట్టిర్రు. ఆఖరికి చేస్తాకనే మీరు 21,000 కోట్లు 22,000 కోట్లు చేసిర్రు, మిగతా ఎగనామం పెట్టిర్రు. మీకు వచ్చే చెడ్డ పేరు ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుంది మీకు. ఎందుకంటే గతంలోనేమో అందరి రైతులకు ప్రతి ఏటా రైతుకు కౌలు రైతుకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఇంత పెద్ద గ్యారంటీలు దాని మీద రాహుల్ గాంధీ సంతకం, సోనియా గాంధీ సంతకం, రైతు డిక్లరేషన్ అని చెప్పేసి మీరు వరంగల్లో సభ పెట్టిన చరణ్ గారు ఆ రోజు చెప్పిర్రా మీ 12,000 ఇస్తామని, 15,000 ఇస్తామన్నారు. సంతకం పెట్టిన ఇది భరోసా కార్డు చూపెడుతున్న నా చేతుల్లో ఉన్నాయి. వచ్చాడు భరోసా కార్డులు ఇచ్చిర్రు. యువతకు భరోసా, మహిళకు భరోసా, గృహజ్యోతి, మరి ఏంది రైతుకు భరోసా, నిరుద్యోగులకు భరోసా, నిరుద్యోగ క్యాలెండర్, ఇన్ని చెప్పిరు చరణ్ గారు.
అడిగితే ఇటు నువ్వు అడిగితే ప్రతిపక్షం మేము 160 గ్యారెంటీ నువ్వు అడిగితే ప్రతిపక్షం అనకండి. మీరు మీరు అడిగితే చేయడానికి నువ్వు అడిగితే చేసాకండి సార్. 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొట్టి వడ్డీ మేడం, మాఫీ మేము పని చేయమంటే రైతులు లేదు. పరిస్థితుల పాపాలు మా కేటీఆర్ గారు ఏసీ పార్టీ మీకన్నా కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తాం. ఏసీ పార్టీ రాష్ట్ర ఆర్థిక ఓకే పరిస్థితి బాలరాజు గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు ఒకసారి తీసుకున్నారు. మీరే ఈ క్వశ్చన్ అడగనియరా? ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటా నరేష్ గారు మీ వాయిస్ తీసుకుంటా. ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి, చేయూత అంటూ సమ్ కింద కాలమ్స్ ఉన్నాయి. అభయహస్తం అన్న పేరుతోని ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకున్నారు. తర్వాత సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసాకు సంబంధించి ఎవరికి ఇస్తే మంచిది, ఎవరికి ఇవ్వకపోతే మంచిదని. మళ్ళీ ఆ తర్వాత శాటిలైట్ సర్వే అయినా చేద్దామంటున్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు ఇక్కడ ఇన్ని చేసేసరికి నిజంగానే 26వ తారీఖు నిజంగానే ఇస్తారా లేదా అన్న డౌట్ వస్తుంది కదా. సో ఒక నిమిషం మీ ఆన్సర్ తీసుకుంటా. ఒకసారి కాలర్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు వనపర్తి నుంచి అంట. నారాయణ రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి. ప్రజలందరికి నమస్కారాలు మేడం. నమస్తే. నమస్తే. ఇప్పుడు రైతు భరోసా గురించి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు బడ్జెట్ శాఖ కాదు మా నుంచి కాదని చెప్తారు మేడం. వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు అవన్నీ తెలుసు కదా మేడం, లెక్కలు వేసారు కదా. శ్రీధర్ బాబు కమిటీ వేసి మేము ఇన్ని కోట్లు అయితే సరిపోతుంది సంక్షేమ పథకాలకు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము గివే ఇవ్వగలుగుతామని చెప్తారు. అది కూడా ఇప్పుడు ఒక 2 పంటలు అయిపోయాయి, ఆల్రెడీ 2 పంటలు అయిపోయింది, 3వ పంటకు వచ్చేది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏంది, మళ్ళా గ్రామ సభలు పెడతాం, మళ్ళా విఆర్ఓలతో ఇవన్నీ తీసుకుంటాం. ఆల్రెడీ సాగుకు ఎన్ని లక్షల ఎకరాల ఒడ్లు వంతున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు పత్తి వంతుంది, ఎంత కంది వండింది, అంతా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళా గ్రామ సభలు పెట్టి మళ్ళా కాలయాపన కోసం కాకపోతే ఇది ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక వీళ్ళు ఇవన్నీ కాలయాపన చేస్తారని. ఇంకొకటి మేడం, చిన్న విషయం, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎవరికి రుణమాఫీ కాలేదు. దాని గురించి ఇప్పటి వరకు మంత్రులు ఇవ్వలేదు, ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వలేదు. నేను ఒక రైతునే, 2 లక్షల పైన ఉంది, మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్నది మేము పెడతాం మీకు డేట్ పైన ఉన్న అమౌంట్ మీరు క్లియర్ చేశారా? క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ కాదు మేడం, మేము బ్యాంకు కొత్త కట్టుకోవట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధి విధానాలు రాలేదు. రకరకాల్లో కొమ్మాయి కూడా చెందిన ఒక చిన్న బ్రేక్ తర్వాత సమాధానం చరణ్ గారి దగ్గర నుంచి తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మన డిబేట్. వెల్కమ్ బ్యాక్. అయితే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనొచ్చు, కానీ అంటే పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కాకుండా ఉంటే బాగుంటుంది. రైతులు కావచ్చు, ఇండ్ల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకేం కావాలి అని అడిగేందుకు, మాట్లాడేందుకు ఇది ఒక చక్కని వేదిక. కానీ పార్టీల పరంగా కాల్ చేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయం అయితే చేయొద్దు. రైట్, చరణ్ గారు. మళ్ళీ చరణ్ గారు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. చరణ్ గారు. మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా పూర్తి స్థాయి పరిష్కారం ఉండాలి. భవిష్యత్తులో రైతు భరోసా విషయంలో మళ్ళీ ఆలోచించొద్దు, పకడ్బందీగా వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే అడుగులు పడతావు. ఎందుకంటే చాలా ఏరియాలో గోదామ్స్ కావచ్చు, కోళ్ళ ఫార్మ్స్ కావచ్చు, ల్యాండ్ కన్వర్షన్ ల్యాండ్ కావచ్చు, అదే మైనింగ్ చేసి కావచ్చు, రోడ్లైన భూములకు కావచ్చు, ఇవన్నీ కూడా రైతు బంధు తీసుకోవడం తోటి 2019 నుంచి 23 వరకు అకౌంటబిలిటీ ఆడిటింగ్ లేకపోవడం మూలంగా 22,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అట్లా వృధా కావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. నిజంగానే రైతు ఇప్పుడు వ్యవసాయోగ్యమైన భూమి వ్యవసాయం చేయకుండా కూడా, కండిషన్ లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తా ఉంది. అంతకుముందు ఏం చేశారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కండిషన్ పెడుతుంది. ఏదట ఈ కండిషన్ లో 5 ఎకరాలని చెప్పేసి మా ప్రభుత్వం బదనాం చేసింది. వాళ్ళే అక్కడ పిఎం కిసాన్ సంబంధించి వాళ్ళే కండిషన్ పెట్టుకుని వారు ఉన్నారు అక్కడ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, వాళ్ళు రైతుల రుణమాఫీ 9,000 కోట్లు, 1,000 కోట్లు వడ్డీ మాత్రమే మాఫీ చేసిన వాళ్ళు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం. 54,300 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో బీజేపీ హామీ ఇవ్వలేదు అంటే మీరు చెప్పిన విధానం కావచ్చు, వెంటనే ఎంత పంటేస్తే అంత, ఎంత మంది అయితే అంత అన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఒక క్లియర్ లెక్క అనేది అప్పుడు వేరే విధంగా ఉండే. సో 15,000 అని చెప్పడము అన్ని కూడా ఇప్పుడు బీజేపీ అంటారా, పిఎం కిసాన్ కి సంబంధించి డే 1 నుంచి వాళ్ళు అదే లైన్ లో ఉన్నారు, ఎక్కువిస్తామని తక్కువ చేయలేదు. మేమేమంటున్నాం అంటే
మేడం మీరే కండిషన్లు పెట్టి మీరే ప్రజా ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక పథకానికి ఏ పథకం పెట్టినా కూడా కండిషన్స్ అనేది ఉంటాయి. కండిషన్ లేకుండా అందరికి ఎట్లా ఇస్తారు మేడం? ఏదైనా సిస్టమ్ లో అందరికి ఇవ్వరు. నిజమైన రైతుల మేలు జరగాల. అదే రైతు కూలీలకు సంబంధించి మేము 12,000 రూపాయలు ఇస్తాం. రైతు ఇప్పుడు కూలీలు అంటే కూలీలకు కండిషన్ భూమి లేని వాళ్ళు కూలి పని చేసుకొని 20 రోజుల పాటు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద పనిచేసిన వాళ్ళకు రైతు కూలీలో గుర్తిస్తా ఉన్నారు. అంటే ఎన్ఆర్జీఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఆ రైతు కూలీగా గుర్తించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తే ఇప్పుడు ఏ కండిషన్స్ అయినా ఉంటాయి. నిజమైనటువంటి లబ్ధాలకు మేలు జరగాల. భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఇట్లాంటి సమస్యలు పునరావృతం కావద్దని చెప్పి ప్రభుత్వం పక్కడిబందిగా తారీఖు నుంచి ఖచ్చితంగా రైతు భరోసా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది, రైతు కూలీకి ఇస్తా ఉంది. ఓకే, సంజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. వచ్చే సంవత్సరం అయింది. ఇక్కడికి 3 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. ఒకసారి ప్రజాపాలన తీసుకున్నారు, ఒకసారి రుణమాఫీ ఆనందం రుణమాఫీ చేసుకోవాలి. కొంచెం గట్టిగా మాట్లాడరా మేడం. రుణమాఫీ ఇప్పుడు కాలేదు, పనిచేసి అటెండర్ లో కూడా కాలేదు మేడం. మాతో పాటు బ్యాంకులో పనిచే జూనియర్ బ్యాంకులో అటెండర్లకు కూడా కాలేదు. అటెండర్లకు కూడా కాలేదు అంటున్నారు. అక్కడ అటెండర్లకు కూడా కాలేదు. మరి రుణమాఫీ అన్ని ఇవ్వాల్సిన మన సీఎం చెప్తుంది. ఇప్పుడు వరకు 2 లక్షలు అందరికి లేదని చెప్తుంది. మరి ఎక్కడ రుణమాఫీ అయినాయి? ఓకే, అయితే రుణమాఫీ అవ్వలేదు మీకు? రుణమాఫీ కాలేదు. ఈ రైతు బంధుకు మళ్ళీ చెప్తే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి రైతు బంధుకు. ఏమి ఏం పరిపాలన ఏది? అసలు కాంగ్రెస్ మేడం, కాంగ్రెస్ దేశం బాగుపడలేదు కానీ ఓకే, నేను చెప్తాను. మేబీ మీరు జూమ్ కాల్ లో ఉండడం వల్ల అర్థం అవ్వట్లేదేమో, కొంచెం వాయిస్ లో చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, బట్ అర్థం చేసుకొని నేను మీకు చెప్తాను. చెప్పండి సంజీవ్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు వాళ్ళని 10 ఏళ్ళు పరిపాలించలేదు. లేదు, వీళ్ళు వచ్చి 5 ఏళ్ళు పరిపాలించారు కానీ నేనే గొప్ప చెప్పుకుంటారు. మరి ఏం పరిపాలన ఉంటుందో ఏంటో. ఇంతవరకు సెంట్రల్ లో బీజేపీ వచ్చి ఏమైంది? కాంగ్రెస్ ఉంటే ఉంది దేశం. ఓకే, చరణ్ గారు, రుణమాఫీ 2 లక్షల వరకు లోపున్న వాళ్ళకు కూడా కొంతమందికి అవ్వలేదు అనేది ఒకటి. అయితే ఈవెన్ అటెండర్ స్థాయి వ్యక్తులకు కూడా బ్యాంక్ లో చేసేటువంటి వాళ్లకు అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేడం, ఇక్కడ 30 లక్షల మందికి రుణమాఫీ అయింది. ఆ 30 లక్షల మంది మాత్రం ఎవరు మాట్లాడతలేరు. అయిన వాళ్ళు ఏదో కొంతమంది మాట్లాడతారండి. మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అదే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాన్ని ఏదో కొన్ని దిక్కుల ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల లోపు ఉంటే రుణమాఫీ చేస్తామని చెప్పేసి 2 లక్షల లోపు చేసిరు. 2 లక్షల పైగా ఉన్నటువంటి ఇంకా పైసలు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా మేము సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా మేము రైతులకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో 12,000 రూపాయలు కలిసి వచ్చినాయి. గతంలో తరుగు పేరు మీద 10 కిలోలు తీసే తరగనే ప్రసక్తి లేదు. 40,000 పైసలు ఇస్తే మేము 3 రోజుల్లో పైసలు ఇస్తాము. 54,300 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఏదో కొంతమంది రాని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు. వచ్చిన వాళ్ళు అంతా ప్రశాంతంగా ఉన్నారు. మరి అట్లాంటే 30 లక్షల మంది రైతులు సమయం అయిపోతుంది. ప్లీజ్ నరేష్, ఇప్పుడు మాకు ఈ రోజు మొత్తం సెషన్ లో మొత్తం చరణ్ కౌశిక్ కాదు నరేష్ గారు, ఇప్పుడు అధికార పక్షం పని చేయాల్సింది వాళ్ళు. సో క్వశ్చన్స్ ఎక్కువ వాళ్ళకే, ఈవెన్ కాలర్స్ కూడా వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సమాధానం చెప్పాలి. ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, సరే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు ఈ రోజు నేను మాట్లాడారు. ఏం మాట్లాడండి, మీరు ఎవరు తిరుగుతలేరా ఫీల్డ్ అని చెప్పేసి ఇంతకుముందు బాగా గుర్తు చేసినట్టు నేను మాట్లాడుతూ కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా ఈ జనాలకు పోతే పట్టుకుంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ లకు దూరంగా ముఖం చాటేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. సో దీన్ని బట్టి పరిస్థితులు మనకు అర్థమవుతున్నది. సో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా నేను ఏదైతే చెప్పానో ఇమీడియట్ గా రైతులందరూ కూడా ఈ రైతు భరోసా ఇవ్వాలి. నీకు శాటిలైట్ మ్యాపింగ్ కావచ్చు, నీ యొక్క గ్రామ కార్యదర్శులతోటి ఇమీడియట్ గా తీసుకున్న దానికి సంబంధించి కాలయాపన చేయకుండా ఇలాంటి టైం పాస్ పనులు చేయకుండా ఇమీడియట్ గా ఈ 4-5 రోజుల రిపోర్ట్ మొత్తం తీసేసుకొని 26వ తారీఖు టంగున నువ్వు వేయాలి. మీరు ఎందుకంటే రాజశేఖర్ చెప్పినట్టు టంగ్ అని ఇంతకుముందు బీఆర్ఎస్లు చెప్పుకున్నట్టు టంగున పడితే ప్రజలు హ్యాపీగా ఉంటారు, రైతులు హ్యాపీగా ఉంటారు తప్ప నువ్వు మళ్ళా దాంట్లో ఈ యొక్క రుణమాఫీ చేసేట కొంతమంది కేసి కొంతమంది వేయకుండా ఇవన్నీ డిస్టర్బ్ చేయకూడదు. అదే విధంగా నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేద ప్రజలు ఎవరైతే
కూడు గూడు ఇవైతే ఇవి చాలా ఇంపార్టెంట్ మనుషులకు. కాబట్టి ఈ యొక్క గూడు లేని పేద ప్రజలందరూ కూడా తక్షణమే ఇవ్వాలి. దాంట్లో కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి. ఇచ్చేస్తేనే ఉంటుంది తప్ప దాంట్లో కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొంతమంది రాయించడు ఇలాంటి అధికారం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం. అంటే మీరు అంటలేను కదా, గతంలో బీఆర్ఎస్ లో ప్రభుత్వంలో చూసిన ఇవన్నీ చూసినాం కాబట్టి అలాంటివి జరగకుండా ప్రజలందరికీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున పేద ప్రజలందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఫస్ట్ వరుసలో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేషన్ కార్డు విషయంలో ఎంత బాధాకరం దుర్మార్గం అంటే గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వాలి గత ప్రభుత్వం. కాబట్టి రేషన్ కార్డ్స్ చాలా మంది పిల్లలు పెద్దలైన కుటుంబాలైనా కానీ ఆ రేషన్ కార్డు మటుకు కాలేదు. కాబట్టి సంసారం ఎవరి సంసారం అది ఉంది, ఎవరి ఇల్లు అది ఉంది, ఎవరి వాకిలు అది ఉంది. ఒక ఇంట్లో 4 కొడుకులు ఉన్నారంటే 4 సంసారాలని ఈ 15 ఏళ్ల కాలంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలి. దాన్ని కూడా నిష్పక్షపాతంగా ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేడం. మేడం, ఇప్పుడు జ్యోత్స్న గారు ఇంతకుముందు కాలర్స్ మాట్లాడినా ఇలా ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి మాట్లాడిన ఒకటే మాట, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా మీ సొంత పనులలో ఊరేగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనే దాన్ని ఇలా తెలుసుకోండి మీరు. ఎందుకంటే కాలర్స్ మాట్లాడిన తీరే అర్థమవుతుంది కదా. ఇలా మీరు చేయాల్సిన అంశాలు ఏదైతుందో బోనస్ సంబంధించి ఆ రైతు బోనస్ విషయంలో మీరు ఫెయిల్ అయిపోయినారు. 500 రూపాయలు ఇస్తామన్నారు. అనేక పంట సుమారు 10 నుంచి 13 పంటల రకాలు గుర్తించినారు. ఒక్క పంట కూడా ఇవ్వని పరిస్థితి ఉంది మేడం. ఓన్లీ వరిధాన్యం, ఆ వరిధాన్యంలో సన్నాలని చెప్పేసి ఆ సన్నాల్లో రకాలని చెప్పేసి ఎగరాగం పెట్టినారు. ఇలా మీరు రైతు భరోసా పేరుతో ఏదైతే మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి 15,000 ఏదైతే ఉందో స్పష్టంగా ఇస్తే బాగుంటది. కొర్రీలు పెట్టకండి దయచేసి. యోగ్యమైన భూమని, సాగు యోగ్యంగాని భూమని, ఇప్పుడు సాగుకు యోగ్యం లేని వాటికి పంట పెట్టుబడి సాయం ఎందుకని అందరూ అనేదే కదా అండి. జ్యోత్స్న గారు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ భూములు అనేది అంటారు కదా, ఇది అంతా అవాస్తవ ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపున్న సన్నకారు చిన్నకారు రైతుల సంఖ్య 92.51%. 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి ఆ రైతుల సంఖ్య 6.27%. 10 ఎకరాల పైచిలుకున్నటువంటి రైతుల సంఖ్య 1.22%. లెక్కలన్నీ తీర్చినాం మేడం. భారత లెక్కలు ఉన్నాయి. ఎస్సీ రైతులు ఇటండి, రైతు బంధు అందుకున్న ఎస్సీ రైతులు 8,88,000 మంది ఎస్సీ రైతులు. ఎస్టీ రైతులు 9,72,972 మంది రైతులు. బీసీ రైతులు 36,46,804 మంది బీసీ రైతులు. బాలరాజు గారు కాలర్ ఉన్నారు, భాస్కర్ యాదవ్ గారు పెద్దపల్లి ప్రచారం చేస్తూ అబద్ధాలు తాతలేరు కాంగ్రెస్ వాళ్ళు, గ్లోబల్స్ కు తాతలైన వీళ్ళు అబద్ధాలు చెప్పి ఒక కాలర్ తీసుకుందాం ప్లీజ్. భాస్కర్ యాదవ్ గారు పెద్దపల్లి నుంచి. భాస్కర్ యాదవ్ గారు, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఛానల్ ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు. అయితే ఈ సంక్షేమం అసమానతలు తొలగించడానికి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు వారికి చేదోడు వాదోడు ఉండి ఆర్థికంగా వెసులుబాటు కలగడానికి ఉపయోగపడాలి. కానీ గత ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఉన్న వాళ్లకు అనర్హులకు ఇచ్చి దేశ మన రాష్ట్ర ఆర్థిక పతనానికి దారి చేసింది. ఆ కారణం చేతనే ఆ ప్రభుత్వం కొట్టింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మళ్ళా భూస్వాములకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి అదే పంటలో పోతుంది. మరి ఈ ప్రజల ద్వారా పన్నుల వసూలు చేసిన ధనాన్ని అత్యధికంగా ధనికవంతులకు ఇచ్చి ఇది ఏం సంకేతం వస్తుంది? కాబట్టి దయచేసి అర్హులకు విధంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇస్తే ఏ సంక్షేమమైనా అది దేశ సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే అప్లవలో కూరుకున్న రాష్ట్రానికి ఈ తెగదారుల్లో మారుతుంది. ఇక్కడ 12,000 అన్నారు కదా, ఉన్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళ తగ్గించి ఈ 15,000 ఇచ్చే వాళ్ళ మాట వెనుకుంటే గౌరవం ఉంటుందని చూపిస్తున్నాం. ఏదైనా అర్హులకు ఈ సంక్షేమం చెందినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది, అపకారాలు పెరిగిపోతాయి. అందరూ కూడా ప్రజాపాలనలో కూడా ప్రజల కోసం ప్రగతి కోసం ప్రయత్నం చేసే విధంగా ఉన్నారు. నేను చెప్తాను ఏం మాట్లాడారు అంటే, ఈ సంక్షేమ పథకాలు అనేవే అసమానతలు తొలగిపోవడానికి పెట్టినవి, కానీ ఉన్న వాళ్ళకే ఇవ్వడం వల్ల ఎలా తొలగిపోతాయి?
గత ప్రభుత్వంలో అలా ఇచ్చారన్నటువంటివి నమ్మే ఇప్పుడు కాంగ్రెస్ కేసాము, వీళ్ళు కూడా అదే పంతాలో ఉంటే ఇవి ఎప్పుడు పోయేది అనేది ఆయన క్వశ్చన్. మేడం ఇక్కడ ఇప్పుడు సంబంధించి రైతు కూలీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకే మేలు జరిగే పథకం కాబట్టి రైతు కూలీలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ 15 తారీఖు లోపు వస్తే 20 తారీఖున చేస్తా ఉన్నారు. అదే కాదు మనం వ్యవసాయం చేసిన నిజమైన రైతులు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తుంది. 2 లక్షల లోపు మాఫీ చేసింది, దానిలో భాగంగా కండిషన్ పెట్టుకునే కదా. గతంలో కండిషన్ లేకపోవడం మూలంగా ప్రధానంగా ప్రజాధనం అంతా వృధా అయింది కాబట్టి ఆ పరిస్థితి ఉండొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. నిజమైన రైతులకు ఎక్కడ కూడా అన్యాయం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. నిధులకు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి 160 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన వరకు మేము చర్చ చేయడానికి సిద్ధంగా రండి అసెంబ్లీ కంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. రోజుకు మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడతా ఉన్నారు, మా మంత్రులు కష్టపడుతున్నారు, మా అధికారులు కష్టపడుతూ. ఏనాడు రివ్యూ చేసిన కేసీఆర్ గారు కనీసం ఏ రంగాన్ని రివ్యూ చేసిన కలెక్టర్లతో లేకపోతే అధికారులతో లేకపోతే చరణ్ గారు ఇప్పుడు పార్టీలు 18 గంటలు పనిచేస్తున్నారా, వాళ్ళు రివ్యూలు చేశారా, ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టారు, డిసైడ్ చేశారా, డైనింగ్ టేబుల్, ఇవన్నీ కాదు మనకి. ముఖ్యంగా రైతులకు రైతు భరోసాకి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు వెళ్తే టాపిక్ అటు వెళ్ళిపోద్ది. మేడం రైతు సంక్షేమాన్ని మేలు జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి 15వ తారీఖు లోపు రైతు భరోసా సంబంధించి మొత్తం క్లియర్ చేసి 26వ తారీఖు నాడు రైతు భరోసా ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు కూలీలు కూడా ఇవ్వబోతా ఉంది. ఇందిరా మిల్లులకు సంబంధించి మీరు 10 సంవత్సరాల కాలంలో ఇందిరా మిల్లు ఎక్కడ ఇచ్చారు, రేషన్ కార్డులు ఎక్కడ ఇచ్చారు, 49,000 పూరి గుడిసెలను గుర్తించి మొదటి దశ పూరి గుడిసెలున్న వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత రేకున్న వాళ్ళకి పెంకులున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు లబ్ధి జరగాలి, పేద వర్గాలు నిజమైన పేద వర్గాలకు లబ్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. తన మన అనే భేదమే లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదు. ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం తారతమ్యం చూడకుండా లబ్ధి జరగాలని చెప్పేసి రాష్ట్రం అభివృద్ధి పనులు ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి ఈ దిశగా అన్ని విషయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు చూస్తున్నారు హైదరాబాద్ విషయంలో పోర్ట్ సిటీ కావచ్చు, RRR కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మాకు ఒక లక్ష్యాలు పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. గతంలో కేసీఆర్ లక్ష్యాలు ప్రకటించింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరితో రివ్యూ చేసి లేదు, సంప్రదించకపోవడంతో తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ముఖ్యంగా ఈవెన్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు కావచ్చు, ఈవెన్ బీజేపీ కావచ్చు, ఏదైనా ఈ రాళ్లు రప్పలు వీటికి ఇచ్చారు, పెద్దలకు కొట్టి పెట్టారు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో అసలు వాళ్ళు ఎవరు, ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్లకు వాటికి వీటికి ఇచ్చారు రాళ్లకు రప్పలు, వాళ్ళు ఎక్కువ ఒకసారి బయట పెట్టండి వాళ్ళది. 22,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు వీళ్ళకి రావద్దు వీళ్ళకి రావద్దని ఆ క్లారిటీ స్టిల్ ఇప్పటికీ ఆరోపణలుగానే వింటున్నాం. అట్లా కాకుండా ఔటర్ రింగ్ రోడ్ లో 1,000 ఎకరాలు అదే కాకుండా గనులకు, అదే కాకుండా అక్కడ ఏదైతే కన్వర్షన్ ల్యాండ్లకు, కోళ్ల ఫామ్ పెట్టుకున్న షెడ్లకు, అదే కాకుండా రోడ్లలో పోయిన భూములకు, వ్యవసాయం అదేవిధంగా FTL లో చెరువులలో మునిగిపోయే భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది. కాబట్టి నిజంగా వ్యవసాయానికి యోగ్యమైన భూములకన్నీ కూడా రైతు బంధు వ్యవసాయం మేడం ఇప్పుడు జీడీపీ కూడా మేడం వృద్ధి రేటు జాతీయ స్థాయిలో అన్ని రంగాలు తగ్గిపోయినప్పుడు కూడా ఓన్లీ వ్యవసాయ రంగం మాత్రమే 1.5 నుంచి 3% పెరిగింది. ఎందుకు పెరిగింది? జాతీయ స్థాయిలో వ్యవసాయ వర్షాభావం మూలంగా మొత్తం వరి సాగు రైతుల ఆదాయమే బాలరాజు గారు మా ప్రభుత్వాన్ని సాకుగా చూపి రైతాంగానికి ఉరిపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని సాకుగా చూపి రైతు భరోసాలో కోతలు పెట్టే ప్రయత్నం, బీఆర్ఎస్ ను సాకుగా చూపి రైతు రుణమాఫీలో కోతలు పెట్టే ప్రయత్నం, బీఆర్ఎస్ ని సాకుగా చూపెట్టి ఇవాళ బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం లేదండి, మీరు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారు PM కిసాన్ ఏదైతే పెట్టి ఈ రోజు దేశం మొత్తం ఇస్తున్నారో, ఏ కండిషన్ స్టార్టింగ్ లో మేము పెట్టిన రూల్ ఫ్రేమ్ ప్రకారంగా రెగ్యులర్ ఏదైతే వస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికి సంవత్సరం పైన దాటిపోయింది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. వాళ్ళన్న దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. చూద్దామండి, 26వ తేదీ వరకు రైతు భరోసా ఖచ్చితంగా ఆ రోజు జమ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో 15వ తేదీ లోపు ఆల్మోస్ట్ అంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. చరణ్ కౌశిక్ గారు, నరేష్ గారు, బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి.
ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.